ఖమ్మంలోని శైవ క్షేత్రాల్లో తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో ఖమ్మం టౌన్లోని గుంట మల్లేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉపవాస దీక్షలో ఉన్న భక్తులు అభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వయంభూ ఆలయం కావడంతో మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. మన ఖమ్మం పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 బ్రహ్మరాంబ సమేత గుంటమల్లేశ్వర స్వామివారి దేవస్థానం ముందు కార్తీక మాసంలోని చివరి సోమవారంలో భాగంగా తెల్లవారుజామున 2 గంటల నుంచే భక్తులంతా కూడా లైన్లో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని హరహర మహాదేవ శంభో అంటూ స్వామివారికి పాలు సమర్పించుకొని వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా తీర్చమని చెప్పి ప్రార్థించడం జరుగుతూ ఉంది. అలాగే దేవాలయ ప్రాంగణంలో ప్రతి భక్తుడు కూడా ఒక దీపారాధన వెలిగించి స్వామివారికి నమస్కరించి ఈ యొక్క జన్మలో చేసినటువంటి పాపాలే కాకుండా గత జన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోవాలని చెప్పి ప్రార్థిస్తూ మా కుటుంబం అంతా కూడా మంచిగా ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ ఉన్నారు. అందులో ఈరోజు చివరి సోమవారం, ఇన్ని రోజులు రాలేని వాళ్ళంతా కూడా ఈ చివరి సోమవారానికి దేవాలయానికి విచ్చేస్తూ ఉన్నారు. దేవస్థానం వారు కూడా ఈ యొక్క దర్శనం కోసం సకల ఏర్పాట్లు చేయడం జరిగింది. V6 ప్రేక్షకులందరికీ 4వ కార్తీక సోమవార శుభాకాంక్షలు. ఈరోజు 4వ కార్తీక సోమవారము. మేము ఇక్కడ గుంటమల్లేశ్వర స్వామి గుళ్ళో గాంధీ చౌక్లో ఉన్నామండి. ఈ 4 సోమవారాలు కూడా ఈ గుళ్ళో చాలా రంగరంగ వైభవంగా అభిషేకాలు, పూజలు, అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించారు. హోమాలు కూడా నిర్వర్తించారండి. ఇక్కడ విశేషమైన జనాలు వచ్చి ఇక్కడ అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించారు. వాళ్ళు కూడా అభిషేకాలు చేయడం, పూజా కార్యక్రమాలు నిర్వహించడం, బ్రాహ్మణులకి దాన ధర్మాలు ఇవ్వడం, అన్ని కార్యక్రమాలు కూడా బాగా జరిగాయండి. మొన్న విశేషంగా కూడా శ్రావణ నక్షత్రం రోజు కూడా విశేషంగా ఇక్కడ పూజలు చేశారు. శివయ్యకి, పార్వతీదేవికి ఈ ఊరేగింపు చేశారు. అన్నదాన కార్యక్రమాలు చేశారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు చేశారు. ఇక్కడ ఖమ్మం ప్రజలందరూ కూడా ఈ గుంటమల్లేశ్వర స్వామి గుళ్ళో పూజలు చేయడం అనేది వాళ్ళకు ఉన్నటువంటి వరం అని అనుకోవాలి. ఆ శివయ్య అనుగ్రహమే అనుకోవాలి. ఈ 4 సోమవారాలు ఎంతో పవిత్రమైనవిగా కార్తీక మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ఈరోజు 4వ సోమవారం కనుక భక్తులందరూ చాలా సంఖ్యలో పాల్గొని గుంటమల్లేశ్వర స్వామి గుడిలో మంచి కార్తీక దీప ఒత్తులు 365 ఒత్తులు ఈ లాస్ట్ సోమవారం రోజు కూడా వెలిగించుకొని ఎంతో పుణ్యాన్ని పొందుతున్నారు. ఇక్కడ ఈ గుడికి ఎంతో విశిష్టత ఉంది. ప్రతి 4 సోమవారాలు మేము వచ్చి అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. లాస్ట్ సోమవారం కనుక భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈ కార్తీక మాసం చాలా విశిష్టమైనది. ఈ 4 సోమవారాలు ఎవరైనా తప్పకుండా చేయాలి. గుంటమల్లేశ్వర శివాలయంలో అభిషేకాలు, అన్నదానం అన్నీ బాగా జరుగుతాయి. 4 సోమవారాలు మిస్ అవ్వలేదు. కార్తీక పౌర్ణమి కానీ సోమవారాలు అన్నీ బాగా చాలా అంటే బాగా జరుగుతాయి.